మనం ఏది సాధించం. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న సంగతి ఏమిటంటే, యు హ్యావ్ టు ఇంట్రెస్ట్ టు డూ వాట్ ఎవర్ ద గాడ్ అనాయింటింగ్ యూ. మన సోమవారం చెప్పాం, చిన్నపిల్లలు నా దగ్గర రానివ్వండి, ఇలాంటి స్వభావం గలవారిదే పరలోక రాజ్యం. అంటే యేసయ్య చిన్నపిల్లలకు ఒక అవకాశం ఇచ్చాడు. యవనస్తుడు యవన కాలంలో నా కాడి మోటి వారికి నరుడికి మేలు అని చెప్పాడు. అంటే ద గాడ్ రిక్వైర్డ్ ది యూత్, ద గాడ్ అనాయింట్ యూత్. అంటే యూత్ ని కూడా దేవుడు వాడుకుంటున్నారు. దేవుని స్తోత్రం. కనుక ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునే దేవుడను నేనే, చంక పెట్టుకునే వాడును నేనే అని చెప్తాను. అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇలా కోరుకుంటున్న వారిని బట్టి ప్రభు సేవకుడిగా పౌలు గారు అందరికీ పరిచయం చేస్తుంటే, ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక గలతీ సంఘానికి వచ్చేసరికి అపోస్తలుడైనటువంటి దేవుని చేత పిలువబడినటువంటి పేతురు, యోహాను అనే వాళ్ళు ఏం చేశారంటే, మేము అన్ని జనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారం మొదటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే, సరే మేము ఈ పని చేస్తాం కదా, మీరు బేదలు కూడా చేయండి. ఈరోజు సేవలో, ఈరోజు భక్తిలో బేదలకు కూడా చాలా సమున్నతమైనటువంటి స్థానం ఉందన్నమాట. కనుక బేదలను కూడా జ్ఞాపం చేసుకోండి, వాళ్ళు కూడా పరిచయం చేయండి అంటే పౌలు గారిని ఇష్టపడలేదు. దేవుని స్తోత్రం. ఇష్టపడ్డాడు. ఏం చేసినామా? ఎస్, నేను కూడా ఆసక్తి కలిగి ఉన్నాను చేయడానికి. ఈరోజు నువ్వు ఏ పని చేయడానికైనా నీలో ఏముండాలి? ఆశ. నువ్వు ఒకరు చెప్తే కాదు, మాస్టర్ గారు మీకు చెప్తాను మీరు అనుకుంటా, ఇదిగో బుధవారం వాళ్ళ పాలన కూడిక, సోమవారం పాలన కూడిక, శనివారం పాలన అని చెప్పినప్పుడు దాని పట్ల ఆసక్తి ఉండాలి తప్ప నిరాసక్తి ఉండకూడదు. దేవుని స్తోత్రం. కనుక మనం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తును సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని గాని అంటాడు. దేవస్తోత్రం. దేవాశక్తితో చూశా, దేవాశక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను దేవుని యొక్క పని చేయడానికి. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేశాను అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. కనుక దేవాశక్తి దీవించబడాలని దేవుడు సేవకుడిగా ప్రదానం చేశాను, ఎంగేజ్ చేశాను అని చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 17వ అధ్యాయము 11వ వచనం ఇలా రాయబడుతుందమ్మా. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నావో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించు వచ్చేది. దేవుని స్తోత్రం. వీళ్ళెవరంట? బెరయా. ఎవరు వీళ్ళు? బెరయాకు చెందినటువంటి వాళ్ళు. మనం 10వ వచనం చూస్తే, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించేది. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలోనే ప్రవేశించేది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొందరు ఏం చేశారంటే, కొందరు సహోదరులు రాత్రి వేళ పౌలు గారిని బెరయాకు పంపిస్తే, ఆ బెరయాలో అంటే వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఈ అపోస్తలుడైన పౌలు అనేక సంఘాలకు వెళ్ళాడు. ఆయన ఆ సంఘాలకు వెళ్ళినప్పుడు ఈ సంఘాన్ని బెరయా అనే సంఘంలో, బెరయా అనే పట్టణంలో లేదా బెరయా అనే గ్రామంలో ఉన్నటువంటి వారు తెస్సలోనికలో ఉన్నటువంటి వారి కంటే గనులై ఉన్నారంట. దేవుని స్తోత్రం. ఏ విషయం అంటే
వారు ఆసక్తితో వాక్యం అంగీకరిస్తారు. వారు వాక్యాన్ని వినడానికి ఏముందంటే ఆసక్తి ఉంది. ఆ వినడమే కాకుండా ఏం చేస్తుందో తెలిసామా? మరి దైవజనుడు చెప్పిన సంగతులు అవునో కాదో అని చెప్పడానికి, అలా ఉన్నావో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చారు. ఈరోజు నీవు దేవుని వాక్యమును చదువుతూ ఉండాలి. దేవుని వాక్యము అర్థం చేసుకోవాలి. చాలా మంది వింటారంతే, దేవుని మీద పూర్తి నమ్మకాన్ని వారు కలిగి ఉండలేరు. కారణం అంటే వాళ్ళు సగం వింటారు. పూర్తిగా వినాలి, ఆసక్తితో వినాలి. ఆనాడు యేసుక్రీస్తు వారి పరిచర్యలో చాలా మంది రోగులు వచ్చారు. అందరూ కూడా బాగుపడాలనుకునేవారు. కానీ ఈ రోజు యేసయ్యను బాగు చేయాలి అనుకున్న వాళ్ళు తక్కువ. అదే స్తోత్రం కలుగును గాక. అలా వచ్చేవారు యేసయ్య స్వస్థపరుస్తారంట అనుకున్నారు తప్ప ఆసక్తితో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకునే వాళ్ళు తక్కువ అయ్యారంటే. అందులో మనకు రక్తస్రావం కలిగిన స్త్రీ మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూస్తే ఆమె ఏం చేసింది? ఆసక్తితో వెళ్ళి యేసు ప్రభుతో మాట్లాడడానికి యోగ్యురాలు కాదు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు కనుక ఆయన అంగీ ముట్టుకుంటే చాలు, ఆయన అంగీలో పరిశుద్ధత ఉంది, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన వస్త్రము పరిశుద్ధత కలిగింది, ఆయనే ముట్టుకోక్కర్లేదు, నేను ఆయన అంగి వేసుకున్న వస్త్రం ముట్టుకుంటే చాలు, నేను బాగుపడతాననుకుంది. దేవుని స్తోత్రం. ఆసక్తితో యేసయ్య అంగి ముట్టుకుంది, వెంటనే రక్తధార కట్టెను. దేవుని స్తోత్రం. The instant healing received by her interest about the Jesus, upon the Jesus, యేసు క్రీస్తు మీద తనకున్న అపారమైన విశ్వాసము ద్వారా, ఆసక్తి ద్వారా పనిగట్టుకుని వెళ్ళి యేసయ్య అంగి ముట్టుకోవడం వల్ల ఆమె ఆసక్తి ఏం చేసింది తెలుసా? ఆమెకు స్వస్థతను తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం. ఈరోజు ఆసక్తితో దేవునిలో ఉండకపోతే మనకు ఆశీర్వాదాలు ఉండవు. ఆసక్తితో చదువుకోకపోతే నీకు మార్కులు రావు. ఆసక్తితో పాఠాలు వినకపోతే నీకు అర్థం కావు. ఆసక్తితో వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే నీకు ఏదో రోజు వింటారు, చెప్తా ఉంటారు అంతే. కాబట్టి ప్రియమైన బిళ్ళారా, ఈ యొక్క సమయంలో ఈ బెరే అనే సంఘం ఆసక్తితో దేవుని వాక్యాన్ని అంగీకరించిందంట. ఆ సంగతులు అలా ఉన్నాయో కాదో అని తెలుసుకుంటే అంట. దేవుని స్తోత్రం. తర్వాత రోమిలు రాసిన పత్రిక 14 చూడండి. రోమా 14:19. రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. రోమా 14:19లో భక్తుడైనటువంటి పౌలు గారు ఇలా చెప్తా ఉన్నారు. 14గా చెప్పారు. కాబట్టి సమాధానమును తన పరస్పర క్షేమాభివృద్ధిని కలుగచేయు వాటిని ఆసక్తితో అనుసరిద్దాము అంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి అంటే ఏంటి? ఆ పైన 18లో చూస్తే, ఈ విషయము నందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడినై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలుగచేయు వాటినే ఆసక్తితో అనుసరించు. పుట్టినోట్స్ ఏముందమ్మా? వెంటాడుదాము. ఏముంది? వెంటాడుదాం. పరస్పర క్షేమాభివృద్ధి సంఘములో ఉండాలి. పరస్పరమైన సమాధానం ఉండాలి. పరస్పర డెవలప్మెంట్ ఉండాలి. రోజు రోజుకి అంటే దిగజారిపోకూడదు. భక్తి వయసు పెరిగి కొద్ది భక్తి పెరగాలి. అలా ప్రతిదీ పెంచుకుంటూ ఉండాలి. మనం అభివృద్ధిని మనం చూడాలి. అభివృద్ధి ఇక్కడ క్షేమాభివృద్ధి కావాలి. మనకు క్షేమంగా ఉండాలి. మనం సమాధానంగా ఉండాలి. ఎప్పుడు చూసిన టెన్షన్, ఎప్పుడు చూసిన ఎమోషన్, ఎప్పుడు చూసినా మనం తగ్గించుకుంటాం. నాకేమీ లేదు, నేను ఎలాంటి దాన్ని అని చెప్పుకుంటాం. చూసారు? ఈ సమాధానము పరస్పర క్షేమాభివృద్ధి అనేది నువ్వు ఆలోచించకపోతే, వెంటాడకపోతే నీ జీవితం ఏది కూడా పొందుకోలేదు. దేవుని స్తోత్రం. కాబట్టి దానికోసం నువ్వేం చేయాలి? ఆసక్తితో వెంటాడాలి. ఏం చేయాలమ్మా?
సమాధానపరచడానికి మనం వెంటాడాలి, పరస్పర క్షేమాభివృద్ధి పొందడం కోసం ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం. అదే మాదిరిగా మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 31వ వచనం లేదా రాయబడతారు. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. దేవుని స్తోత్రం. ఇదియు గాక సర్వోత్తమమైన మార్గం మీకు చూపుచున్నాను. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఏమిటి కృపావరాలు అని అంటే, కృపావరాల గురించి బైబిల్ ఏం చెప్తుందో చూడండి. 27వ వచనం చూద్దాం. 27వ వచనం ఏముందంటే, అటువల్లే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములే ఉన్నారు, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడే వారిని గాను నియమించెను. దేవుని స్తోత్రం. అందరూ అపోస్తులులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చేయవారా? అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. Hallelujah. This is the grace ministry. This opportunity, this privilege given by the Holy Spirit to each and every one on ministry. సంఘానికి, పరిచర్యకు, వ్యక్తిగత జీవితాలకు ఖచ్చితంగా దేవుడు ఇది ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే, ఇంకా వరాల గురించి మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చూస్తే, ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరొకరికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుతమైన కార్యములు చేసే శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనీయును, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పే శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పిన ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా దేవుడు ఎంత గొప్పవాడు. ప్రత్యేకంగా పంచిస్తున్నాడు అన్నమాట. ఈ లోకంలో ఏదైనా పంచిపెట్టమని ఏదైనా ఇస్తే కొందరిలో స్వార్థం ఉంటుంది. మా వాళ్ళు, మనల్ని, లేదా ఎవరిని ఫ్రెండ్స్ అని ఉంటాం. పంచిపెట్టే విషయంలో కూడా చాలా అస్పష్టత ఉంటుంది. కానీ మన ప్రభు మాత్రం ప్రత్యేకంగా పంచి ఇవ్వడానికి ఆయన కార్యసిద్ధి కలుగు చేసేవాడు మన ప్రభు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ విషయంలో అంటే ఇలాంటి వరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించడని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి హెచ్చరిస్తా ఉన్నాడు. అదే మనము చూసినట్లయితే 1 కొరింథీ 14:1 చూస్తే, ప్రేమ కలిగినకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరం ఆసక్తితో అపేక్షించుని, విశేషముగా మీరు ప్రవచన వరం అపేక్షించినట్టు. దేవుని స్తోత్రం. ఆసక్తితో అపేక్షించాలి. ఆసక్తి ఉంటేనే మనం చేయగలం. అందుకే యాకోబు 5వ అధ్యాయం 17వ వచనం చూస్తే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఇలా రాయబడతా ఉంది. యాకోబు పత్రిక 5:17 ఇలా ఉంది, ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అతను మరలా
ప్రార్థన చేయగా ఆకాశం వర్షించెను, భూమి తన ఫలం ఇచ్చాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆసక్తితో ప్రార్థన చేశాడు ఏలియా. ఈరోజు మనం చేస్తున్న ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. ఆసక్తితో మనం ప్రార్థన చేయకపోతే కార్యాలు చూడలేము, కార్యాలు మనము స్వతంత్రించుకోలేము. కాబట్టి అంటాడైనా ఆసక్తితో మీరు చేయాలి కార్యాలు. రెండోది, చివరిగా నా మాటలు ముగిస్తా ఉన్నాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 అపోస్తలుడైన పౌలు యవనస్తుడైన తీతుకు రాస్తూ అతనికి ఒక ఆత్మీయమైనటువంటి బోధ చేస్తూ 2వ అధ్యాయం 14 అంటాడు. 14 ఏమంటాడంటే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సక్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకుని తన్ను తానే మన కొరకు అర్పించుకును. చివరిగా పౌలు గారు అంటాడు తీతుతో, అయ్యా తీతు, ఇక్కడ సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను, అంటే ఎవరైతే ఆ మంచి క్రియలు కలిగి ఉండాలని ఆసక్తి కలిగి ఉంటారో తన కోసం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకుంటానికి ఏం చేశాడంటే తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. కనుక మనలో ఆసక్తి ఉంటే మన ప్రభు మనల్ని ఏర్పరచుకుని ప్రత్యేకపరచుకున్నాడు. కనుక మన ఆసక్తి ఉండి, ప్రభా నీ పని నేను చేస్తాను, నీలో ఉంటానయ్యా, నీకు ఇష్టమైన పాత్రను వాడుకోయని ప్రతి బిడ్డ దేవుని అడగాలి. చిన్నతనం నుంచి ప్రార్థన చేసుకోవాలి. దావీదట గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడంట. ఏం చేసేవాడమ్మా? he was a shepherd, so he was leads the sheep from morning to evening చూడేవాడు. అయితే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టైం కూర్చునేవాడు అనమాట. అవి కూడా తినేసి కూర్చుంటే ఇలా కొంచెం ఎదరు చూస్తే పెద్ద కొండలు ఉండేవి అంట. ఏంటమ్మా? సో హైట్ మౌంటైన్స్ ఉండే అనమాట. అయితే అతను అనుకునేవాడంట, ప్రభువా ఒకవేళ నన్ను నువ్వు ఆశీర్వదిస్తే నేను ఆ కొండ మీద నీకు ఒక మందిరం కడతాను, నన్ను ఎక్కలేనంత ఆ ఎత్తుకు తీసుకెళ్ళయ్యా, నన్ను తీసుకెళ్తే నేను ఖచ్చితంగా when you raise my life then I have to do something అన్నాడు. నేను ఖచ్చితంగా నీ కోసం పని చూసాను. ఒక గోల్ కలిగి, ఒక ఆసక్తి కలిగి మరి దావీదు ఉన్నాడు కనుక దేవుడు ఖచ్చితంగా తన కోసం దావీదుని ఏర్పరచుకుని ఇశ్రాయేలుకు 2వ రాజుగా అభిషేకించాడు. చెప్పండి కూడా దేవుడిని ఏర్పరచండి. హల్లెలూయా. చూసారా దేవుడు ఎంత అంటే ఇక్కడ అంటున్నాడు పౌలు గారు ఏమంటాడంటే, సత్క్రియలతో ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకున్నాడు. ఎవరైతే ఆ క్రియలు చేయాలనుకుంటారో వాళ్ళను దేవుడు ఏర్పరచుకుంటాడు. ఈ రాత్రి ప్రభు నేను ఏర్పరచుకుంటాడు, ఇప్పుడే ప్రభు నేను ఏర్పరచుకుంటాడు. అది నీలో ఒక ఇంట్రెస్ట్, ఒక ఆసక్తి ఉండాలి. తిన్నానా, పడుకున్నానా, డబ్బు సంపాదించుకున్నానా, భోగాలు ఉన్నాయా, సుఖాలు ఉన్నాయా, సంతోషం ఉందా, ఈరోజు ఇలా గడిచిపోతుందా, ఇవన్నీ మనం పక్కన పెడితే ప్రభువునందు మనకు ఆసక్తి ఉందా, ప్రభు పనిలో ఆసక్తి ఉందా, ఏ విషయమైనా ఇంట్రెస్ట్ ఉందా, ఆసక్తి ఉందా? ఈ రాత్రి ప్రభు మూలవాక్యంగా ప్రభు మాట్లాడతాడు. ఆసక్తి కలిగి ఉండండి. సంసారం పట్ల ఆసక్తి ఉండాలి, భర్త పట్ల ఆసక్తి, భార్య పట్ల ఆసక్తి, తల్లిదండ్రుల ఆసక్తి, స్నేహితుల పట్ల ఆసక్తి. వర్క్ ఈజ్ వర్షిప్. ఆ పని చేసే పని మీద ఆసక్తి ఉండాలి. చదువుకునే పిల్లలైతే ఎప్పుడు చదువుతూ ఉండాలి. సెల్ ఫోన్ తినకూడదు. సెల్ ఫోన్తో కూడా ఈరోజు అందరికి ఇంట్రెస్ట్ సెల్ ఫోన్లే. సెల్ ఫోన్ అంటే ఇంట్రెస్ట్ అందరికీ. ఏదో చూస్తా, ఏదో కనబడుతూ టైం పాస్ అయిపోతుంది. సో చాలామంది చెప్తూ ఉంటాను నాతో, అయ్యా నేను గత కాలంలో బయటికి వెళ్తూ ఉండేవాడిని, ఆడుకుంటే ఉండేవాడిని, మరి ఇప్పుడు ఏం చేస్తున్నాను ఆయన అంటే, లేదయ్యా సెల్ ఫోన్ ఉంది, చక్కగా టైం పాస్ ఇస్తుంది, ఎక్కడికి వెళ్తలేదు, తింటున్నాం శుభ్రంగా, సోఫాలో కూర్చున్నాను, తింటున్నాం శుభ్రంగా, చక్కగా మంచంలో పడుకున్నాను, తింటున్నాం శుభ్రం కుర్చీలో కూర్చున్నాను, ఎంతసేపు అయినా అలాగే సెల్ ఫోన్ అలాగే చూసుకుంటున్నా ఉన్నా. దేవుని స్తోత్రం. టిక్ టాక్లు వస్తున్నాయి, యూట్యూబ్లో వస్తున్నాయి, ఫేస్బుక్లో వస్తున్నాయి, ఇలా వాట్సాప్లో వస్తున్నాయి, ఇలా ఎన్నెన్నో ఫోటోస్ వస్తాయి వైరల్, ఇవన్నీ చూస్తా, వాల్ పోస్టర్ వస్తాయి, ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను.
సో ఆటోమేటిక్గా నాకు టైము పాస్ అయిపోతుంది. ఇప్పుడు ఆసక్తి ఏమైందమ్మా? దేని మీద చూపిస్తున్నాడు స్టూడెంట్? సెల్ ఫోన్ మీద చూపించడం వల్ల మినిమం బుక్ తీసి చదవట్లేదు, స్పెల్లింగ్ రావట్లేదు, తెలుగులో స్పెల్లింగ్ రావట్లేదు. ఒరే అక్షరం రాయరా, రాయట్లేదు. ఇంగ్లీష్లో రాయమ్మా, రాయట్లేదు. ఒరే బాబు ప్రశ్న చెప్పరా, చదువుకునే సమయంలో చదువుకోకపోవడం వల్ల ఆ తర్వాత చదువుకుందాం అని అనుకున్నా దానికి సంబంధించిన డిగ్నిటీ, దానికి సంబంధించిన డ్రెస్, దానికి సంబంధించిన అడావుడు నువ్వు చేసినా అందులో ఏమి ఉండదు. నువ్వు వేసుకునే డ్రెస్ గొప్పగా వేసుకోవచ్చు, నువ్వు గొప్పగా ఉండొచ్చేమో, కానీ నీ వొకాబులరీ తెలిసిపోద్ది అనమాట. నువ్వు చదువుకున్నవాడువా చదువుకోలేదా? భగవంతుడు నీకు చదువుకునే టైంలో నీకు చదివిస్తే కొంతమంది ఏం చేస్తారు, నా చదువుకోకుండా ఇంకోటి మీద ఆసక్తి పెంచుకుంటా ఉంటారు. కానీ మినిమం నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి మనకు ప్రతి దాని మీద ఆసక్తి కలిగి ఉండాలి. ఈరోజు ప్రభు వాక్యం చెప్తుంది, నువ్వు అన్ని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఈ 2025 సంవత్సరం మనం బలమైన తీర్మానం తీసుకున్నాం. అయ్యా నా విషయంలో నేను ఆసక్తి కలిగి ఉంటానయ్యా, అంటే కృప నాకు దయచేయను ఆయన. అనేకులు దయచేయను, ఇంట్లో, నా గృహంలో, సంఘంలో, గ్రామంలో, దేశంలో సకల ప్రజలకు నీ పట్ల బెరయ సంఘానికి ఏ విధంగా అయితే ఓ చక్కటి వాక్యాన్ని పరిశోధించే ఆసక్తి వాళ్ళకు ఉందో ఆ విధంగా నన్ను కూడా దీవించునైనా, నన్ను కూడా అలా బలపరచునైనా అని ఈ సమయంలో ప్రార్థించేద్దాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించబడిన కాక ఆమేన్. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా, స్తుతులు, స్తుతులయ్యా, వందనాలు యేసయ్యా. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మీకు ఆసక్తి కావాలి, ఆసక్తి కావాలి. ఆది అందు వాక్యమును, వాక్యము దేవుడను, ఆ వాక్యమే దేవుడైనను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించును. అయ్యా ఆ వాక్యాన్ని నేను అంగీకరిస్తానయ్యా, ఆ వాక్యాన్ని నేను వింటానయ్యా, ఆ వాక్యాన్ని నేను చదువుకుంటానయ్యా, ఎడదగ్గర ప్రార్థన చేయనుకుంటున్నావు, నేను చేస్తానయ్యా. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తుతి, స్తుతి, వందనాలు యేసయ్యా. హల్లెలూయా, యేసునికి వందనాలు. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు నీయుమా. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు నీయుమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యముతో నింపితివి, నీ సాక్షులుగా పంపితివి. వాక్యముతో మమ్ము నింపితివి, నీ సాక్షులుగా మమ్ము పంపితివి. నీ చేతుల్లో మమ్మ గాచి, నీ చూపుము మమ్మ గాచి, నీ చేతుల్లో మమ్మ గాచి, నీ చూపుతో మమ్మ కాచి, నీ సన్నిధి మాకీయుమా. నీ సన్నిధి మాకీయుమా, నీ వరములు మాకీయుమా, నీ ప్రత్యక్షత మాకీయుమా. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు నీయుమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభువా ఈ జేషన్ టెంపుల్స్ ద్వారా మీరు అందిస్తున్న ఈ సత్య సువార్తను బట్టి నీకు వందనాలు అయ్యా. మీరు నాకు ఇచ్చిన భారం బట్టి నాయన, నీ యొక్క సంఘ సేవకుడిగా ప్రభువా సంఘము దీవించబడ్డానికి, సంఘములో ఉన్న ప్రతి బాలుడు, బాలిక, సహోదరి, సహోదరులు వారి వారి ఆరోగ్యం, వారి వారి అవసర అక్కర్లు తీర్చుకుంటూ
చక్కటి ఆరోగ్యం, శక్తి, బలము కలిగి ఉంటూ సంతోషంతో, సమాధానంతో, పరస్పర క్షేమాభివృద్ధితో జీవించినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ఆయన. మా దేశంలో దీవించండి, మా రాష్ట్రాన్ని దీవించండి, మా జిల్లాలు, మండల గ్రామాలు మీరు ఆశీర్వదించండి ఆయన. మా గ్రామ పంచాయతీ సర్వీస్ లక్ష్మీమోహన్ గారిని, చిన్న గారి మన కుటుంబాన్ని దీవించండి అయ్యా. అలాగే గ్రామంలో నాయకులు దీవించండి, వైసీపీ, జనసేన, తెలుగుదేశం నాయకులను దీవించండి, పెద్దలను దీవించండి, వ్యవసాయాన్ని మీరు వ్యవసాయకులను ఆశీర్వదించండి, వ్యాపారస్తులను ప్రభా ఆశీర్వదించండి ఆయన. పరిపాలన చేసుకునే ప్రతి సహోదరి సోదరు పెద్దలను దీవించి చక్కటి ఆరోగ్యం తెచ్చి ఉదయకాల వాతావరణం బట్టి, సాయంకాల వాతావరణం ఎలాంటి ఇబ్బందులు లేక చాలా మంది రొంపుతో, జ్వరంతో, భయంకర జ్వరాలతో బయటపడుతున్నారు ఆయన. వారికి చక్కటి స్వస్థతను మీరు దయచేయండి అయ్యా. ఈ రాత్రి ప్రభా అద్భుతమైన కార్యాలు అనేకలు దయచేయండి. మా దేశంలో అన్ని విధాలుగా ఆస్వాదించండి, మా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆస్వాదించండి, మా దేశ ప్రధానమంత్రి గారిని, మంత్రుల శాఖను మీరు ఆస్వాదించండి. మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి కొల్లేరు పవన్ కళ్యాణ్ గారిని, మంత్రులను దీవించి చక్కని జ్ఞానంతో నింపుకున్నాయన. మా యొక్క సీఎం గారు నాయన విదేశీ పర్యటన ఉన్నారు, చక్కటి నాయన మరి ప్రభా విదేశీ పెట్టుబడులు మా రాష్ట్రం రావడానికి సహాయం చేయండి. అనేకులు ఆసక్తి కలిగి ప్రభా మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి సహాయం చేయండి. ఎంతో నిరుద్యోగం ఉంది నాయన, ఎంతో పేదరికం ఉంది నాయన, ఎంతో ధనం అంతా కూడా అప్పులతో, లక్షల అప్పులతో ఉంది నాయన. మా రాష్ట్రాన్ని నాయన ఆర్థికంగా అభివృద్ధి చేయండి ఆయన, ఆశ్రదించడానికి. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు ప్రభా, ఎంతో మంది పేదవాళ్ళుగా మారిపోతున్నారు. ఇదిగో నేను రకరకాల భయంకర పరిస్థితి, ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి, ఏదో నా తను వెళ్ళిపోతుంది నేను తర్వాత వాళ్ళు కూడా నాకెందుకు అనుకుని ఉన్న ఆస్తులను ప్రభావ పాడు చేసే పరిస్థితులు, నేను కుటుంబానికి గట్టినలు తీసుకోవడానికి రకరకాలుగా మనిషి ప్రయాసపడతా ఉన్నాను ఆయన. చిన్న చిన్న ఉద్యోగాలతో ప్రభా, అరాకొర జీతాలతో, అరాకొర మరి కూల్పలతో ఎంతో మంది పడుతున్నారు. మా పరిస్థితులను మార్చని నాయన నీకు వందనాలు అయ్యా. సిమెంట్ పని చేసే వారిని జ్ఞాపం చేసుకోండి, డ్రైవింగ్ చేసే వాళ్ళని జ్ఞాపం చేసుకోండి, ఆటోల నుంచి నాయన బస్, కాలేజ్ బస్, స్కూల్ బస్, ప్రతి ఒక్క విషయం సహాయం చేయండి. అలాగే నాయన మరి పనిపాట్లు వెళ్తున్న మా ప్రియ తల్లులను, చెల్లెమ్మల అక్కలను, సహోదరి సోదరులను, అలాగే బాలులను, బాలిక యవనస్తులను కూడా మీరు దీవించండి నాయన. ఇదిగో ప్రభా గ్రామంలో ఉన్నటువంటి సత్వ గారిని, గంగరాజు గారి బంటాలను మీరు కాచిగా చక్కడి నాయన మరి వారికి కాపుదలు దయచేయండి, ఆశీర్వదించండి నాయన. యేసయ్యా మరి మా గ్రామంలో ఉన్నటువంటి దైవజనులను, దైవ సంఘాలను, విశ్వాసులు వారి కార్యక్రమం దీవించండి. ఎప్పుడైనా ప్రార్థన మందిరం నిర్మాణంలో ఉంది నాయన, అది చక్కగా పూర్తి అవ్వడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా మరి మా ఆలమూరు మండల పాస్టర్ ఫెలోషిప్ నాయకులను నాయన, జిల్లా నాయకులు దీవించండి. ఆయన ప్రతి ఒక్కరికి చక్కటి ఆరోగ్య శక్తి పరిచయం బలం వాడుకొని అనేక ప్రాంతాల్లో వాడబడుతున్న మరి ఏర్పాటు చేసినటువంటి కూడికలను ఆయన మరి జీవ కూటాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామాల్లో, ప్రతి పట్టణాల్లో, ప్రతి వారు నేను ఏర్పాటు చేసిన ప్రతి ప్రాంగణంలో సహాయం తెచ్చు, కొన్ని రక్షణార్థమైన ఆశీర్వాదాలు దయచేయండి ప్రభా. అలాగే నేను మా యొక్క పరీక్షల ద్వారా అందిస్తున్నటువంటి ఈ మల్టీ మీడియా ద్వారా, నేను యూట్యూబ్ చేసాం, టెంపుల్ ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా అనేక సువార్తను ప్రకటిస్తుండగా కొందరినైనా ప్రభు ఆకర్షించబడి దీవించబడిన సహాయం చేయండి తండ్రి. నానాటి మా పరిచయం అభివృద్ధి పరచండి, ఆస్వాదించండి ప్రభా. మీరే కాచి కాపాడండి నేను. మరి చిన్న పెద్దవాళ్ళు సహాయం చేయండి, వారు చేస్తున్న ప్రతి తోడు ఈ ప్రత్యేక కూడికల ద్వారా సంఘాన్ని బలోపేతం చేసి బలపరచమని యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కాపుదల వాళ్ళు చూస్తున్న ఆడబిడ్డ వాళ్ళు తెచ్చినారా మరి వారు కుదిరినైనా బిడ్డలు ఉన్నారు, వారికి కూడా చక్కని త్వరగా కార్యాలు జరిగించండి, దాని సమకూర్చండి తండ్రి. యేసయ్యా నీ స్తోత్రాలు ప్రభా. గర్భఫలాన్ని మరి గర్భఫలం దయచేయండి, గర్భిణీస్తులను దీవించండి. 3 నెలలు 4, 5, 6, 7, 8, 9, 10 నేను ఇలా ప్రతి ఒక్క నేను బిడ్డకు చక్కటి సుఖ ప్రసంగం మగబిడ్డ దయచేయండి, ఆడబిడ్డ దయచేయండి తండ్రి. అయ్యా విదేశాలు వెళ్ళాలనుకున్న బిడ్డలు ఉన్నారు నాయన, వారికి కూడా చక్కటి ప్లేస్మెంట్ దయచేయండి. ఉద్యోగాలు చేయాలని బీటెక్, ఎంటెక్, నేను ఎంఫార్మసీ ఇలా చదివిన బిడ్డలు అయ్యా మరి క్యాంపస్ ఇంటర్వ్యూ వెళ్తూ ఉన్నారు, చక్కగా వారికి సెలెక్ట్ చేయండి, సహాయం చేయండి. అలా నీట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, వారికి కూడా దయచేయండి.
జేఈ మెయిన్స్ అడ్వాన్స్ మరి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నా ఎంతో మంది ప్రార్థన అవసరం కోరిన ఆయన వారి కలం బట్టి చక్కటి మెరిట్తో పాస్ అవ్వడానికి ప్రతి బిడ్డను దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు 10th క్లాస్ 2025 గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ చదువుతున్న ప్రతి బిడ్డ కూడా ఆడవాళ్ళ కష్టపడి చదువుకోవడానికి సహాయం చేయండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అలాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నాకు తండ్రి పీజీలు చదువుతున్న వారు డిఎడ్ బిఎడ్ చదువుతున్న వారు సహాయం చేయండి. డిఎస్సి విషయంలో మీరు సహాయం చేయండి. ఏపీఎస్సి నాకు ఉద్యోగాలు అనేక ఉద్యోగాలు విడుదల ఇచ్చేయండి తండ్రి. యేసయ్యా మీకు వందనాలు, మీ కార్యాలు జరిగించండి అయ్యా. చదువుకున్న బిడ్డలకు చక్కని జ్ఞానం దయచేయండి. ఇంగ్లీష్ మీడియం చదువులు అభ్యర్థించండి. ఎస్సీ బీసీ ఓసీ ఎస్టీ అనే రిజర్వేషన్స్ లేదా ఉద్యోగాలు అన్నింటినీ కూడా చక్కగా మా భారతదేశంలో మా రాష్ట్రాల్లో మా మండల స్థానిక మీరు అనుగ్రహింపచేయండి. రిజర్వేషన్స్ విషయంలో మీరు సహాయం చేయండి. ఓబీసీ విషయంలో సహాయం చేయండి. ఉద్యోగంలో చదువులు అన్ని విషయాల్లో ప్రజలందరికీ కూడా స్వతంత్ర ఫలాలు అందించడానికి సహాయం చేయండి. యేసయ్యా ఈ రాత్రి ప్రభువా ఈ ప్రార్థన పాసం చేర్చుకున్నాను. ఎంతమంది అయితే ప్రార్థన చేయకూడదు వారు అందరూ ప్రత్యేకమైన ప్రార్థన అవసరం చేతులు పడతాం. అనేక రోగాలు నాయన భయంకరమైన క్యాన్సర్ వాళ్ళతో బాగా చనిపోతున్నారు నాయన. సడన్గా చనిపోతా ఉన్నారు. ఎందుకంటే ఎన్నో దినాల నుంచి వారు వ్యాధిని అనిపిస్తూ సరైన వైద్యం లేక సరైనటువంటి రెక్టిఫికేషన్ లేక చాలా మంది చనిపోతా ఉన్నారు నాయన. దయచేసి నేటి అప్డేట్ కాలంలో ప్రతి ఒక్కరికి కూడా చిన్నలు పెద్దలు అందరూ కూడా చక్కటి ట్రీట్మెంట్ పొందుకుని చక్కటి ఆరోగ్యం కలిగి జీవించే భక్తి కలిగి విశ్వాసంలో సాయపడే సహాయం చేయండి. అలాగే మా ఏసీఎం పరిచయం మీరు దీవించండి. ప్రతి ప్రాంతంలో ప్రతి చోట ప్రతి ఒక్క బిడ్డలు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే విదేశాలు ఉన్నారో వారి పేరు జ్ఞాపకం చేయడం ఆపరేషన్ దీవించండి అయ్యా. మరి చాపల లక్ష్మి గారు అలాగే నా తల్లి రాంబాబు గారు ప్రభా ఇలా బిడ్డలు ఉన్నారు, ఒక్కొక్కరు ఉన్నారు నాయన. మరి ప్రతి వారిని కూడా చేతుల ఆపరేషన్ తను దీవించి ఆశీర్వదించండి, కాచి కాపాడండి. మరొకసారి మా గ్రామంలో స్థానిక దైవజనులను వారి పరిచయం కుటుంబాలను అలాగే మా పేటలో ఉన్నటువంటి సొసైటీ పెద్దల్ని ఎవరిస్తున్న ప్రతి ఒక్కరి మీద దీవించండి, ఆశీర్వదించండి. ప్రతిదినం వాక్యం చదువుకుంటూ వాక్యం వింటూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా ముందుగా సహాయం చేయండి. ఎలాంటి గిడలు శోధన లేకుండా కాచి రాత్రి ఈ పరిచయలోకి ప్రతి ఒక్కరు దీవించండి. ఈ యొక్క మీడియా ద్వారా ఎప్పుడు చూసినా కూడా వారితో సూటిగా మాట్లాడి ప్రార్థన ఆశీర్వాదం వారికి అనుగ్రహింపజేసి మీరు రక్షించుకుని కాచుకొని బలపరి సహాయం చేయమని రాబోతున్నటువంటి కాలాల్లో నేను ఘనమైన ఆశీర్వాదం మీరు చూడడానికి సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచు, మీ రాజ్యం చెంత నెరపోదని మాటల ప్రదేశం క్షమించ మా వంశాత్మిక రాజ్యము శక్తి మహిమ నిరంతరం నావు తండ్రి. అవనే శక్తి మేంచే ప్రవేశ దేశం సంప్రది అపవాదికులంత నాశనం కలిగిన మన తండ్రి దేవుని ప్రేమకు మన ఆదరణ పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలంతో నడిపి కాచి కాపాడుగాక. ఆమేన్ ఆమేన్. బలో కృష్ణ మహారాజుకి, పాపుల రక్షణ యేసయ్యకు, త్వరగా రాబోచిన మెస్సయ్యకు హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి దేవుని గారి పడతా ఉన్నా. అందరికీ వందనాలు. మరి యొక్క దేవుని